కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ. కాదుర గాంధీ. నేటి చదువులు పరీక్షలకే పరిమితం అవుతున్నది. అలా కాకుండా సమాజాన్ని మార్చే దిశగా ఉండాలంటూ నేటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాశీబుగ్గ స్టాండర్డ్ స్కూల్ విద్యార్థులు అందించిన ప్రదర్శనలను నేటి న్యూస్ అందిస్తున్నారు. పాఠ్యాంశ రూపేణ మన ప్రభుత్వం వాళ్ళు ప్రింట్ చేసి పాఠ్యాంశం ముందు రూపొందించడం జరిగింది. అందులో ఉపాధ్యాయులను నిమగ్నమని చెప్తున్నారు. కానీ ఒక బాధ ఏంటంటే పాఠ్యాంశం మార్కులకే పరిమితం అవుతున్న రోజులకు పాఠ్యాంశాన్ని అవగాహన చేసుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉండాలని ఎంతో కాలం నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం. కొంతవరకే సాధ్యం అవుతుంది. మీలో వచ్చినటువంటి ఆలోచన ఏదైతుందో ఆలోచన ముందు తీసుకెళ్లాలనే దేశభక్తి విషయంలో ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక ప్రదర్శన గణతంత్ర దినోత్సవం అనే పేరుతో ఒక ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలనే సంకల్పంతో ప్రయత్నం చేయడం జరిగింది. రేపు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఒక ముఖ్య పాత్ర పోషించబోతుంది. భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం రాబోతుందని చెప్పేసి ప్రతికారము ఎప్పుడో చెప్పరని ప్రతికారము ఎప్పుడో చెప్పరని ప్రతికారము ఎప్పుడో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే సమాజానికి పిల్లలకు మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. మధ్యన విశ్వపు సంబంధము తెలిపెను ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలల దొరికెను. నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెను. గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెను. కలము పట్టుకొని కదిలించిన రాతను దుట గీతగా మారేనా. తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా. కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా. కాదారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. ఒక ఉన్నత ఆశయంతో ఒక పాఠశాలను పెట్టి అనేక కార్యక్రమాలు చేస్తున్న పెద్దలు గౌరవనీయులు కృష్ణాకర్ రాజు గారి విధంగా రెండవ విశిష్ట వ్యక్తి ఏదైతున్నదో ఈ దేశానికే వెన్నెముక ఓ రైతు. రైతు బాగుంటే మనం అందరం బాగుంటాం. రైతు పండిస్తే మన అందరం తింటాం. కాబట్టి అటువంటి రైతును కూడా మనం గౌరవించాల్సిన ధర్మం ఉన్నది. వ్యవసాయం అనేది ఒక భాగస్వామ్యం. నీ దేశానికి సేవ చేస్తానంటే నువ్వు పంట పండించినా కూడా దేశ సేవలో వారు భాగస్వాములే. వందే మాతరం
పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. మరి పరిశుభ్రం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నదో మున్సిపల్ ఎంప్లాయీ, మనందరికీ తెలుసు, ఎండనక వాననక రేయనక పగలనక వర్షం వచ్చినా ఎండ కొట్టినా వాళ్ళు పొద్దున 4 గంటలకు లేచి మన గబ్బునంతా వాళ్ళు తీసేస్తారు. నిజంగా సమాజంలో వాళ్ళ గబ్బు వాళ్ళకు కూడా పాదాభివందనం చేసిన తప్పలేదు.